గైస్ మనకి బిట్‌గెట్‌లో అయితే డాగ్స్ టోకెన్ అయితే రిసీవ్ అయ్యాయి. సో, మీకు ఇప్పుడు ఆ డాగ్స్ టోకెన్ అనేది 0.002లో అయితే ప్రీ మార్కెట్ అయితే రన్ అవుతుంది. సో, మీకు ఈ ప్రీ మార్కెట్‌లో ఈ డాగ్స్ ఇప్పుడు మనకొచ్చిన డాగ్స్ టోకెన్ ఎలా సేల్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఎన్ని డాగ్స్ వచ్చాయో చూసుకోండి గైస్. చెక్ చేసుకునేకి ఇక్కడ మీకు హోమ్ పేజ్‌లోకి వెళ్తే ఇక్కడ ప్రీ మార్కెట్ అయితే ఉంటుంది. ప్రీ మార్కెట్‌లో వెళ్ళాక ప్రీ మార్కెట్‌లో మీ టోకెన్ ప్రైస్ ఎంత అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాగ్స్ టోకెన్ ప్రైస్ వచ్చేసి 19 పాయింట్ మనం అక్కడ కాదు ఇక్కడ సేల్లో అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19.22 అయితే ఉంది. జస్ట్ మీకు క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు నాతో 53K డాగ్స్ ఉన్నాయి కదా, 53K ఇంటూ 0.0019 ఇప్పుడు 19 అంటే మనకి $100 అయితే వచ్చింది కదా గైస్. ఈ $100 ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మీతో ఉన్న కంప్లీట్ అనే డాగ్సే కాదు, మీ ఇష్టం వచ్చినంత పోర్షన్ ఆఫ్ డాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3K సేల్ చేయాలనుకుంటున్నా. 3K ఇంటూ 0.0019 నాకు $5.7 వచ్చింది. మినిమం వచ్చి $5.7 గైస్. దాని అబోవ్ అయితే మనం అయితే సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు నేను మినిమం 5K సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 5,000 డాగ్స్ వాల్యూ ఎంత $5.7. సో నేను $5.7 అయితే నేను స్పాట్ వ్యాలెట్లోకి అయితే యాడ్ చేయాలి గైస్. ఇప్పుడు మనకి స్పాట్ వ్యాలెట్ ఉంది. స్పాట్ వ్యాలెట్లోకి అయితే మనం ఫండ్స్ అయితే యాడ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఇది ట్రేడింగ్ డిఫరెంట్ గైస్. స్పాట్ ట్రేడింగ్కి దీనికి ప్రీ మార్కెట్కి ఇదే తేడా. మనం బై చేయాలన్నా సేల్ చేయాలన్నా కన్ఫామ్గా అయితే మనం ఒక కొంచెం అమౌంట్ ఆఫ్ USDT అయితే కంపల్సరీగా హోల్డ్ చేయాలి. సో ఇప్పుడు నేను నా 5,000 డాగ్స్ టోకెన్ అయితే సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను USDTలో ఒక $5 అయితే హోల్డ్ చేస్తాను. $5.7 అయితే హోల్డ్ చేస్తాను. దెన్ మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రీ మార్కెట్లో అయితే వెళ్ళాకైతే మీరు హోల్డ్ చేసిన తర్వాత గైస్ మీ డాగ్స్ని బట్టి అక్కడ ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ అయితే ఇక్కడ హోల్డ్ చేయండి. ఇంకా కొంచెం ఎక్కువ అయింది ఎందుకంటే ఫీజు కూడా ఉంటుంది కూడా కొంచెం ఎక్కువగా హోల్డ్ చేస్తే బెటర్. సో నెక్స్ట్ మీరు డాగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు బై అండ్ సెల్ అయితే 2 ఆప్షన్లు ఉంటాయి. మనం సేల్లోకి వెళ్ళాకైతే ఇక్కడ మీకు ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ బెటర్ గైస్. ఎందుకంటే ప్రైస్ మనకి సెట్ అయ్యేలా ఉంటుంది, తొందరగా ఇన్స్టెంట్గా సేల్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా గైస్ ఎన్ని టోకెన్ హోల్డ్ చేయాలని. ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు నాకు స్పాట్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చి 3.7 అయితే ఉంది. ఆల్రెడీ నేను సేల్ చేశాను కాబట్టి నాతో అయితే మీకు ఇందాక నా అకౌంట్ అయితే $32 అయితే చూపిస్తుంది, బట్ ఇక్కడ 3.7 చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక సేల్ చేశాను $28 అయితే సేల్ చేసేది. సో నా రిమైనింగ్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చి $3.7 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కసారి సేల్ చేసామంటే అవి అయితే లాక్ అవుతాయి గైస్. అవి ఎంతవరకు లాక్ అవుతాయి అంటే 26th వరకు అయితే మనకి లాక్ అయితే 26th మనకి డాగ్స్ మనం సేల్ చేసిన డాగ్స్ టోకెన్ అయితే మనకి రిసీవ్ అవుతుంది. అంటే మనకి USDTలో అయితే రిసీవ్ అవుతుంది. ఇదే ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్కి మనకు ఆ రోజు USDT అనేది రిసీవ్ అవుతుంది. మీకు డౌట్ ఉండొచ్చు మనకు ఆ రోజు స్పాట్లో లిస్ట్ అయిన ప్రైస్కి మనకు డాగ్స్ వస్తాయి లేదా ప్రీ మార్కెట్ ప్రైస్ అని. మీకు ఈ ప్రీ మార్కెట్లో ఎంతకైతే సేల్ చేస్తే అదే ప్రైస్ USDT అయితే మనకి స్పాట్లోకి అయితే ఆన్ 26th రిసీవ్ అవుతుంది గైస్. సో మీకు హై అమౌంట్కి సేల్ చేసుకోవాలంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఎందుకంటే మనకి ఆ రోజు ఎక్కువ మంది డాగ్స్ సేల్ చేస్తారు, ప్రైస్ అయితే డంప్ అవుతుంది. మీరు హోల్డ్ చేస్తామంటే అది ఇంకా బెటర్ ఆప్షన్. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్లో బుల్ రన్ అయితే ఉంటుంది కాబట్టి అప్పటికైతే మ్యాక్సిమం మన ఈ డాగ్స్ టోకెన్ అయితే 0.004 వరకు అయితే రీచ్ అవ్వచ్చు. సో హోల్డ్ చేస్తామనుకుంటే హోల్డ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మీరు మినిమం వచ్చి మనకు చెప్పాను కదా $5 అని. సో నాతో ఇప్పుడు 3.7 ఉన్నాయి. సో మీకైతే చూపించలేను ఇలా అని. జస్ట్ మీరు అక్కడ $5 అబోవ్ హోల్డ్ చేసి మీకు ఇక్కడైతే మనం చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,000 డాగ్స్ సేల్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. 5,000 ఎంటర్ చేసి మీకు ఇక్కడ టోటల్ అమౌంట్ అయితే చూపిస్తుంది మార్జిన్. కానీ నాకు ఎంత చూపిస్తుంది $9.6 అనేది చూపిస్తా. ఇప్పుడు నేను 5,000 సేల్ చేయాలంటే 9.6 అనేది నాకు మినిమం అమౌంట్. నాకు రిటర్న్ కూడా అంతే అమౌంట్ వస్తుంది. $9.6 అయితే నాకు వస్తుంది. ప్లస్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ వచ్చి 0.2 టోటల్ వచ్చి $10 అనుకుంటారు. సో మీరు $10 అనే స్పాట్లో అయితే హోల్డ్ చేస్తే మీకు ఇక్కడ చూపించాలి $10 అని. దెన్ మీకు ఇక్కడ అప్పుడు మీకు $10 హోల్డ్ చేస్తే మీకు ఇన్సెప్షన్ అనేది అయితే చూపించదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2K ఎంటర్ చేస్తున్నా. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను 200 డాగ్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ నాకు ఇన్సెప్షన్ అయితే చూపించలేదు. ఎందుకంటే నా ఆల్రెడీ నేను డాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్సెప్షన్ అనేది చూపించలేదు. ప్లస్ ఇక్కడ మార్జిన్ వచ్చేసి ఆ 200 డాగ్స్ వాల్యూ వచ్చి 0.38 అంటే ట్రాన్సాక్షన్ ఫీ వచ్చి 0.009. సో మొత్తం అంతా ఈ పైన ఉన్న అమౌంట్లోనే కవర్ అవుతుంది కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎక్స్ట్రా ఫండ్స్. మనం ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఎంత అయితే ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను 2,000 ఎంటర్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు 3.8 చూపిస్తుంది నాతో, బట్ ఉండేది 3.7. సో అది ఇన్సెప్షన్ చూపిస్తుంది. మీరు జస్ట్ నెక్స్ట్ సేల్ కొడితే మీకు ఇక్కడ నాకు మినిమం అమౌంట్ వచ్చేసి $5. సో నాకైతే లేదు. మీరు జస్ట్ సేల్ క్లిక్ చేయగానే మీకు అయితే ఆర్డర్ వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఆర్డర్స్ అనేది ఇక్కడ ఉంది కదా హిస్టరీ, ఇందులోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఆన్ గోయింగ్లో ఒకవేళ మీది ఇన్స్టెంట్గా సేల్ అవుతే హిస్టరీలోకి వచ్చేస్తుంది. ఒకవేళ సేల్ అవ్వకపోతే మీకు ఆన్ గోయింగ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీలోకి వచ్చి చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడైతే ఆర్డర్ స్టేటస్ వచ్చి ఫుల్ఫిల్డ్ అని ఉంటుంది.
అంటే మీ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఎంత నేను ఇందాక చెప్పా కదా గైస్, నేను 0.002కి అయితే సేల్ చేశాను. ఇవే 15K అయితే సేల్ చేశాను. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ టైం వచ్చేసి ఇందాక నేను 9:43కి అయితే సేల్ చేశాను. డెలివరీ టైం వచ్చేసరికి మనకి 26th నైట్ అయితే వస్తుంది గైస్. టైం కూడా ఎగ్జాక్ట్గా అయితే మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఎంత అమౌంట్ వస్తుందో కూడా ఇచ్చారు. ఎర్నింగ్స్ వచ్చేసి $28, ఎక్స్పెండిచర్ వచ్చి $15,000 అయితే మనం స్పెండ్ చేసాం. సో మనకి ఇప్పుడు మనం ఎంతకు సేల్ చేసాం, 0.002కి అయితే సేల్ చేసాం. సో ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.